జగిత్యాల జిల్లా నూకపల్లి గ్యాంగ్ రేప్ ను ఛేదించారు పోలీసులు. చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలంలోని నూకపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో జరిగిన సామూహిక అత్యాచారం ఘటనలో 4 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు మల్యాల సీఐ రాజ్కుమార్ తెలిపారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని చెప్పారు. దర్యాప్తులో భాగంగా బాధితురాలు తమకు పరిచయం ఉన్న వారి ఇంటికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు నిర్ధారణ అయిందన్నారు. ఇన్నోవా క్రిస్టా కారులో ఘటనా స్థలానికి చేరుకున్న గుర్రం శ్రీకాంత్, శివరాత్రి నరేష్, మల్లేశం, అంజనేయులు కలిసి నేరానికి పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. అంజయ్య, మల్లేశంలను ఇంటికి బయట కాపలా ఉంచగా గుర్రం శ్రీకాంత్, శివరాత్రి నరేష్ బాధితురాలిని బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు ఆధారాలు లభించాయని తెలిపారు. ప్రధాన నిందితులైన గుర్రం శ్రీకాంత్, శివరాత్రి నరేష్లపై ఇప్పటికే రౌడీ షీట్లు ఉన్నాయని, మిగతా నిందితులపై కూడా కేసులు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. 4 అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఈ కేసులో ఉపయోగించిన ఇన్నోవా క్రిస్టా కారు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. మహిళ ఇంటికి వచ్చినప్పుడు తనతో సన్నిహితంగా ఉన్న వ్యక్తితో కలిసినప్పుడు మల్యాల మండలానికి చెందిన శివరాత్రి నరేష్, అదేవిధంగా అతని మరొక మిత్రుడైన గుర్రం శ్రీకాంత్, అదేవిధంగా అంజయ్య, మల్లేష్, వీళ్ళందరూ కూడా ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా గుర్రం శ్రీకాంత్, అదేవిధంగా శివరాత్రి నరేష్ ఇద్దరు కూడా మిగతా ఇద్దరు తీసుకొని ఇన్నోవా కారులో మహిళ ఉన్నటువంటి ప్లేస్కి వెళ్ళి ఆ మహిళ తన తెలిసిన అతనితో ఉన్నప్పుడు లోపలికి జొరబడి వీళ్ళిద్దరు కూడా వాళ్ళ యొక్క సెల్ ఫోన్ తోటి ఆమె వీడియో తీసి ఆ తర్వాత ఆమెతో ఉన్న ఆ పర్సన్ బయటకు పంపించేసి వీళ్ళు ఆమెను బెదిరించి కొట్టి ఆమెపై ఇద్దరు కూడా సామూహికంగా అత్యాచారం చేసినారు. ఆ సమయంలో వీళ్ళతో వెళ్ళినటువంటి అంజయ్య, మల్లేశం వీళ్ళు బయట కాపలాగా ఉన్నారు. వీళ్ళు ఎలా వెళ్ళారంటే మన శివరాత్రి నరేష్ ఒక ఇన్నోవా క్రిస్టా వెహికల్లో ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మొదట ఎవరైతే ఆ మహిళ తన తెలిసిన వ్యక్తితో ఉన్నదో అప్పుడు తీసుకున్న వీడియోని అంతా కూడా ఆమెకు పంపించి ఆమెను బ్లాక్మెయిల్ చేయడం, బెదిరియడం, మళ్ళీ ఆమె ఫోన్ చేసినప్పుడు ఎప్పుడు వస్తామని చెప్పేసి ఆమెను ఊరికే మాటలతో బెదిరించడంతో ఆమె నిన్న మాకు రాత్రి ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో బాగా కేసు నమోదు చేసుకొని వారిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ తరగడం జరుగుతుంది. అందులో శివరాత్రి నరేష్ అనే వ్యక్తి మీద దాదాపు 13 కేసులు ఉన్నాయి. అలాగే రౌడీ షీట్లు ఉన్నాయి. అదేవిధంగా జగిత్యాల జిల్లా నూకపల్లి గ్యాంగ్ రేప్ ను ఛేదించారు పోలీసులు. చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలంలోని నూకపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో జరిగిన సామూహిక అత్యాచారం ఘటనలో 4 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు మల్యాల సీఐ రాజ్కుమార్ తెలిపారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని చెప్పారు. దర్యాప్తులో భాగంగా బాధితురాలు తనకు పరిచయం ఉన్న వారి ఇంటికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు నిర్ధారణ అయిందన్నారు. ఇన్నోవా క్రిస్టా కారులో ఘటనా స్థలానికి చేరుకున్న గుర్రం శ్రీకాంత్, శివరాత్రి నరేష్, మల్లేశం, అంజయ్యలు కలిసి నేరానికి పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. అంజయ్య, మల్లేశంలను ఇంటి బయట కాపలా ఉంచగా గుర్రం శ్రీకాంత్, శివరాత్రి నరేష్ బాధితురాలని బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు ఆధారాలు లభించాయని తెలిపారు.